హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు సండే స్పెషల్ కాబట్టి నేను మన ఆరుగారి రుచుల్లో భాగంగా మటన్ కర్రీ చేస్తున్నాను. అందుకు ఒక 1/2 కిలో మటన్ తీసుకున్నాను. లేత మాంసం ఇది. దీన్ని శుభ్రంగా నీటి వాసన పోయేంత వరకు ఒక 3-4 సార్లు ఉప్పేసి క్లీన్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి ఈ మాత్రం తీసుకోవాలి, 10 రెమ్మలు అల్లము, ఈ మాత్రం అల్లం వెల్లుల్లి, అలాగే పచ్చి కొబ్బరి, టమోటో, రుచికి సరిపడా ఉప్పు, గసగసాలు, గోడంబి ముందుగా ఇలా నీళ్ళు నానేసుకొని మిక్సీకి వేసుకుంటే కర్రీ మన మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బిర్యానీ ఆకు, 2 ఇలాచి, ఒక 5-6 లవంగాలు, 1 ఇంచు చెక్క, అలాగే కారం పొడి, ధనియాల పొడి, కొత్తిమీరి, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి 2 చీలికలు చేసి పెట్టుకోవాలి ఇలా. అలాగే పసుపు, నూనె. మన మటన్ని ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో, ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూసేస్తారు. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఈ మాత్రం సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కారం పొడి స్పూన్ కారం పొడి వేసుకోవాలి. కారం ఎక్కువ తినట్టు మీరు ఎక్కువ వేసుకుని, తక్కువ తినట్టు తక్కువ వేసుకుని. నేను ఈ మాత్రం వేసుకున్నాను. ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి, ఇందులోకి ఒక 1/2 స్పూన్ కొద్దిగా పసుపు కలుపుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇప్పుడే కూడా వేసుకోవచ్చు, మళ్ళీ కూడా వేసుకోవచ్చు. నేను ఈ మాత్రం వేసుకున్నాను. వీటన్నిటిని పెరుగు కూడా వేసుకుంటారు, ఆప్షనల్, అది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పెరుగు వేసుకునేది. వీటన్నిటిని ఇలా బాగా కలిపి పెట్టి మసాలాలన్నీ బాగా పట్టించి ఒక 1/2 అవర్ మనం చేసేదానికి ముందు మ్యాగ్నేట్ చేసి దీన్ని బాగా నాననిచ్చుకోవాలి. నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ మాత్రం ఆయిల్ వేసుకోవడం వల్ల మసాలాలన్నీ బాగా ముక్కుకు పట్టుకుంటాయి. అన్నిటిని ఇలా బాగా కలియబెట్టి 1/2 అవర్ లేదా 1 అవర్ దీన్ని అలాగే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మాత్రం ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న గోడంబి, గసగసాలని ఇందులో వేసుకోవాలి. గోడంబి, గసాలు, ఇందులోకి ఈ మాత్రం టమోటో వేసుకోవాలి. ఇందులోకి కొబ్బరి, ఇందులో మనం తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఈ మాత్రం వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, దీన్ని ఫ్రై చేసి వేసుకోవచ్చు, ఇలాగ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులోకి మాత్రం కొద్దిగా కొత్తిమీర, వీటన్నిటిని మిక్సీకి వేసుకొని వచ్చి పేస్ట్ లాగా చేసుకొని రావాలి. పేస్ట్గా చేసుకొని వచ్చి తర్వాత నేను ఎలా చేస్తానో మీరు కూడా చూస్తారు కానీ రండి. ఈ మాత్రం టమోటో, గసగసాలు, గోడంబి, జీడిపప్పుని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకోవాలి. మటన్కి కొంచెం ఆయిల్ మనం ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ స్పూన్తో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది మటన్. ఆయిల్ కాస్త వేడెక్కి బగారా ఆకు, 2 ఇలాచి, 5 లవంగాలు, 1 ఇంచు చెక్క ఇందులోనే వేసుకోవాలి. ఇందులోకి మనం సన్నగా చీలికలు చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడాక మనం ముందుగా తరిగి ఉంచుకున్న పెద్ద సైజు ఒక ఆనియన్స్ని ఇందులో కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం మగ్గుతున్నప్పుడు ఇందులోకి అప్పుడే కూడా మనం పసుపు అక్కడ మటన్లో కలుపుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం ఇందులోకి మనం ముందుగా చెక్క, లవంగం, అల్లం వెల్లుల్లి పేస్ట్లా దించి పెట్టుకున్న మిశ్రమానికి అప్పటికప్పుడు దించేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. మీరు అలాగే చేయండి. ఇప్పుడు ఇందులోకి
మనం అప్పుడే కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి కొద్ది తక్కువగా వేసుకోవాలి. ఈ వేగేదానికి అప్పుడే కూడా మనం ఆ మటన్లో కలుపుకున్నాం కాబట్టి ఈ మాత్రం వేసుకోవాలి. ఈ మాత్రం వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో కలుపుకోవాలి. ఈ మసాలాలన్నింటినీ బాగా పచ్చివాసన పోయేంత వరకు మటన్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాన్ని వాటర్ రిలీజ్ అయింది, ఆ వాటర్లోనే దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి. మొత్తం ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. గరం మసాలా వేసుకుని కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుని దింపేసుకోవాలి. అంతే, మన వేడి వేడి విలేజ్ స్టైల్ మటన్ కర్రీ రెడీ. మటన్ మసాలా కర్రీ. వేడి వేడి అన్నం రెడీ అయింది. మన మటన్ విలేజ్ స్టైల్ మటన్ రెడీ అయింది. ఆలస్యం మాట్లాడుకోవడాలు లేవు. అంత టేస్టీగా, అంత ఎమ్మిగా, ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. మటన్ లేత మటన్ కాబట్టి బాగా ఉడికిపోయింది. మటన్ కూడా తినడానికి చాలా బాగుంది. ఇది చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, బగారా అన్నంలోకి కానీ పిల్లలకి బాక్సుల్లో వేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి మాట్లాడుకోవడాలు లేవు. అంత టేస్టీగా ఉంది. ఇప్పుడు నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చేసుకుని వారానికి ఒక రోజైనా తృప్తిగా తినేది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఆ గసగసాలు గోడంబి మనం నానేసేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఆడింది. దీనికి చాలా అంటే చాలా సూపర్గా ఉంది. గసగసాలు గోడంబి ముందుగా నానబెట్టి దాన్ని వేసుకుంటే చాలా ఎమ్మె టేస్టీగా వస్తుంది. మీరు ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లెలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే, డన్. బాయ్.